Welcome to Naresh Academy APPSC Group 2 Mains Exams Paper 2 Section B శాస్త్రీయ విజ్ఞానము మరియు సాంకేతికతలో యూనిట్ 01 సాంకేతిక మిషన్లు విధానాలు మరియు వాటి అనువర్తనాలు టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అప్లికేషన్స్ ఈ యూనిట్ నుండి 15 నుంచి 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. టాపిక్ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పరిచయం మరియు జాతీయ శాస్త్ర సాంకేతిక విధానాలు ప్రాక్టీస్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ టాపిక్ నుంచి 1 లేక 2 మార్క్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 1 శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పరిచయం. భారతదేశంలో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేపట్టిన సంస్కరణలలో భాగంగా ఉన్నత విద్య సైన్స్ టెక్నాలజీకి పెద్దపీట వేయడమైనది. దీనికోసం 1951లో అప్పటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతన 22 మంది సభ్యుల కమిటీతో దేశంలో మొదటిసారిగా సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి ఖరగ్పూర్, పశ్చిమ బెంగాల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేయడమైనది. దాని తర్వాత వివిధ ప్రదేశాలలో ఏర్పాటు, ఇస్రో ఏర్పాటు జరిగినవి. అదేవిధంగా కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక విధానాలు మిషన్స్ రూపొందించడమైనది. భారత్లో ఎస్టీ నియమ నిబంధనల తయారీ, వాటి పాలనలో కేంద్ర ఎస్టీ మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించును. ఇది 1971లో ఏర్పడినది. న్యూఢిల్లీ. ఇండియాలో మొదటి ఎస్టీ మంత్రి సి. సుబ్రహ్మణ్యం. ఎస్టీ మంత్రిగా పనిచేసిన మొదటి, ఇప్పటివరకు ఏకైక మహిళ ఇందిరాగాంధీ. భారత ప్రస్తుత ఎస్టీ మంత్రి జితేంద్ర సింగ్ 2021 నుండి. ఈ మంత్రిత్వ శాఖ క్రింద ప్రధానంగా 3 విభాగాలు కలవు. అవి 1 డిఎస్టీఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 డివిటి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, 3 జాయర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. వ్యక్తిగత వైజ్ఞానిక విభాగాలకు మించిన ఎస్టీ సవాళ్లు మరియు సబ్జెక్టులను చేర్చడానికి భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం పిఎస్ కార్యాలయం నవంబర్ 1999లో క్యాబినెట్ సెక్రటేరియట్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఎస్టీ సవాళ్లను పరిష్కరించడానికి బహుళ డిపార్ట్మెంట్ పాత్రను పోషిస్తుంది. దానితో పాటుగా క్యాబినెట్కు శాస్త్రీయ సలహా కమిటీకి సెక్రటేరియట్గా, భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ చైర్మన్గా పనిచేస్తుంది. 1 శాస్త్ర సాంకేతిక విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ డిఎస్టీ. ఇది న్యూఢిల్లీ కేంద్రంగా 1971లో ఏర్పడింది. 2021 నాటికి 50 సంలు పూర్తయ్యాయి. ఇది దేశంలో ఎస్టీకి సంబంధించి వ్యవస్థీకరణ, సమన్వయం, శాస్త్ర సాంకేతిక కార్యకలాపాలకు నోడల్ ఏజెన్సీ. దీనికి ప్రస్తుత అధిపతి జితేంద్ర సింగ్, ఎస్టీ మంత్రి. దీనికి మొదటి సెక్రటరీ ఏజే కిద్వాల్ 1972 నుంచి 73 వరకు. దీనికి ప్రస్తుత సెక్రటరీ అభయ్ కరాందికర్. సెక్రటరీగా పనిచేసిన ఏకైక మహిళ రేణు స్వరూప్. డిఎస్టీ మరియు బయోటెక్నాలజీ విభాగం డిబిటిలు 2014లో అందరినీ పరిశోధనలో భాగం చేయడానికి నిధులను సమకూర్చే ఓపెన్ యాక్సెస్ పాలసీని తీసుకువచ్చినవి. 2 డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ డిబిఈ అనేది భారతదేశంలోని ఆధునిక జీవశాస్త్రం మరియు బయోటెక్నాలజీ రంగంలో అభివృద్ధి మరియు వాణిజ్యీకరణను నిర్వహించే బాధ్యత కలిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ విభాగం. ఇది 1986లో ఏర్పాటు చేయబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్. కార్యదర్శి రాజేష్ సుధీర్ గోఖలే. 3 డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ జాయర్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ఒక భాగం. ఇది 164వ సవరణలో ఉన్న జనవరి 4, 1985 74-21-8 క్యాబ్. నాటి రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ప్రకటించబడింది. భారత ప్రభుత్వ వ్యాపారం కేటాయింపు నియమాలు 1961.
డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ జాయర్ స్వదేశీ సాంకేతికత ప్రచారం, అభివృద్ధి, వినియోగం మరియు బదిలీకి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి ఆదేశాన్ని కలిగి ఉంది. డాక్టర్ ఎన్ కలేసెల్వి సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇయర్ ఎండ్ రివ్యూ 2023 ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 1 గ్లోబల్ ఎస్టీ సూచీలలో భారతదేశం యొక్క ర్యాంకింగ్ పెరుగుతూనే ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జిఐఏ 2023 ప్రకారం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం 40వ స్థానాన్ని నిలుపుకుంది. నీతి ఆయోగ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మరియు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపన్ సహకారంతో జెనీవా భారతదేశంలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జిఐఏ 2023 ఆవిష్కరణను జరుపుకుంది. 132 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 40వ స్థానాన్ని నిలుపుకోవడంతో అనేక ఆవిష్కరణ పారామితులలో దేశం యొక్క నిరంతర ఆరోహణ ధృవీకరించబడింది. ఇది 2015లో దాని 81వ ర్యాంక్ నుండి ఈ చెప్పుకోదగిన విజయానికి అద్భుతమైన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. వరుసగా 13వ సంవత్సరం 2023లో 1 స్విట్జర్లాండ్ అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థగా ఉంది. తర్వాత 2 స్వీడన్, 3 యునైటెడ్ స్టేట్స్, 4 యునైటెడ్ కింగ్డమ్ మరియు 5 సింగపూర్ ఉన్నాయి. విపన్ నివేదిక 2022 ప్రకారం ప్రపంచంలోని రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ కార్యకలాపాల పరంగా భారతదేశం 7వ స్థానంలో ఉంది. 2 నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎన్ఆర్ఐ 2023 నివేదిక ప్రకారం భారతదేశం 79వ స్థానం 2019 నుండి 60వ స్థానానికి 2023 మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా 134 ఆర్థిక వ్యవస్థల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి యొక్క అప్లికేషన్ మరియు ప్రభావంపై ప్రముఖ ప్రపంచ సూచికలలో ఎన్ఆర్ఐ 1. తాజా ర్యాంకింగ్స్లో 1. యునైటెడ్ స్టేట్స్ 2 సింగపూర్ గత సంవత్సరం కంటే వరుసగా 1 మరియు 2 ర్యాంకులుగా తమ అగ్రస్థానాలను నిలుపుకున్నాయి. చెప్పుకోదగ్గ పురోగతి. 3 ఫిన్లాండ్, ఇది గత సంవత్సరం 7వ స్థానం నుండి 4 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు 4 నెదర్లాండ్స్ మరియు 5 స్వీడన్ వరుసగా 4వ మరియు 5వ ర్యాంకులలో ఉన్నాయి. 3. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆన్ఆర్ఎఫ్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆన్ఆర్ఎఫ్ 2023 చట్టంతో స్థాపించబడింది. ఆన్ఆర్ఎఫ్ భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధనా సంస్థలు మరియు ఆర్డి ప్రయోగశాలలలో పరిశోధన మరియు అభివృద్ధి, ఆర్డి, విత్తనం, వృద్ధి మరియు ప్రోత్సహించడం మరియు పరిశోధన మరియు ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ యొక్క సిఫార్సుల ప్రకారం దేశంలో శాస్త్రీయ పరిశోధన యొక్క ఉన్నత స్థాయి వ్యూహాత్మక దిశను అందించడానికి ఆన్ఆర్ఎఫ్ ఒక అపెక్స్ బాడీగా పనిచేస్తుంది. ఆన్ఆర్ఎఫ్ స్థాపనతో 2008లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ సర్బ్-లో చేర్చబడింది. ఆన్ఆర్ఎఫ్ పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ విభాగాలు మరియు పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని ఏర్పరుస్తుంది మరియు శాస్త్రీయ మరియు లైన్ మంత్రిత్వ శాఖలతో పాటు పరిశ్రమలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం మరియు సహకారం కోసం ఒక ఇంటర్ఫేస్ మెకానిజంను రూపొందిస్తుంది. ఆన్ఆర్ఎఫ్ మొత్తం బడ్జెట్తో రూపాయలు 5 ఏళ్లకు 2023 నుంచి 28 వరకు 50,000 కోట్లు. ఇందులో దాదాపు 70% ప్రధాన వాటా ప్రభుత్వేతర వనరుల నుండి వస్తుందని అంచనా వేయబడింది. 4 నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎన్క్యూఎం మానవ సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు, సంస్థాగత సామర్థ్య పెంపు కార్యక్రమాలు, పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు, ఆవిష్కరణ మరియు సాంకేతిక అభివృద్ధి కార్యక్రమాలు, సమాజం కోసం
సైన్స్ ప్రోగ్రాంలు, జాతీయ మిషన్లు, అంతర్జాతీయ సహకారం, మెగా సైన్స్ టీ డేటా విధానం మరియు శిక్షణ, రాష్ట్రం ఎస్టీ ఇనిషియేటివ్, మంచి ప్రయోగశాల ఆచరణ, నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎన్క్యూఎం 2023 నుంచి 24 వరకు నుండి 2030 నుంచి 31 వరకు మొత్తం రూ. 6,003.65 వ్యయంతో నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎన్క్యూఎం కి ఏప్రిల్ 19, 2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది విత్తనం, పెంపకం మరియు శాస్త్రీయ మరియు పారిశ్రామిక ఆర్ని పెంపొందించడం మరియు చైతన్యవంతంగా సృష్టించడం. క్వాంటమ్ టెక్నాలజీ క్యూటీ లో వినూత్న పర్యావరణ వ్యవస్థ. ఇది క్యూటీ నేతృత్వంలోని ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది, దేశంలో పర్యావరణ వ్యవస్థను పెంపొందిస్తుంది మరియు క్వాంటమ్ టెక్నాలజీస్ అప్లికేషన్స్ క్యూటీఏ అభివృద్ధిలో భారతదేశాన్ని ప్రముఖ దేశాలలో ఒకటిగా చేస్తుంది. సూపర్ కండక్టింగ్ మరియు ఫోటోనిక్ టెక్నాలజీ వంటి వివిధ ప్లాట్ఫారంలలో 8 సంవత్సరాలలో 50 నుంచి 1000 వరకు ఫిజికల్ క్విట్లతో ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయడం మిషన్ లక్ష్యాలు. భారతదేశంలోని 2000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రౌండ్ స్టేషన్ల మధ్య శాటిలైట్ ఆధారిత సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్లు, ఇతర దేశాలతో సుదూర సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్లు, 2000 మీల అంతర్నగర క్వాంటమ్ కీ పంపిణీ, అలాగే క్వాంటమ్ జ్ఞాపకాలతో మల్టీనోడ్ క్వాంటమ్ నెట్వర్క్లు కూడా ఉన్నాయి. మిషన్ యొక్క కొన్ని డెలివరీలు. నేషనల్ క్వాంటమ్ మిషన్ అణు వ్యవస్థలలో అధిక సున్నితత్వంతో మాగ్నెటోమీటర్లను అభివృద్ధి చేయడం మరియు ఖచ్చితమైన సమయం, కమ్యూనికేషన్లు మరియు నావిగేషన్ కోసం అటామిక్ క్లాక్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. ఇది సూపర్ కండక్టర్స్, నవల సెమీకండక్టర్ స్ట్రక్చర్లు మరియు క్వాంటమ్ పరికరాల కల్పన కోసం టోపోలాజికల్ మెటీరియల్స్ వంటి క్వాంటమ్ పదార్థాల రూపకల్పన మరియు సంశ్లేషణకు కూడా మద్దతు ఇస్తుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్లు, సెన్సింగ్ మరియు మెట్రాలజికల్ అప్లికేషన్ల కోసం సింగిల్ ఫోటాన్ సోర్స్లు, డిటెక్టర్లు మరియు చిక్కుబడ్డ ఫోటాన్ సోర్స్లు కూడా అభివృద్ధి చేయబడతాయి. మిషన్ ఇంప్లిమెంటేషన్లో డొమైన్లలో టాప్ అకాడమిక్ మరియు నేషనల్ ఆర్&డి ఇన్స్టిట్యూట్లలో 4 థీమాటిక్ హబ్లు ఏర్పాటు ఉంటుంది. 1. క్వాంటమ్ కంప్యూటింగ్, 2. క్వాంటమ్ కమ్యూనికేషన్, 3. క్వాంటమ్ సెన్సింగ్ మెట్రాలజీ, 4. క్వాంటమ్ మెటీరియల్స్ పరికరాలు. ప్రాథమిక మరియు అనువర్తిత పరిశోధనల ద్వారా కొత్త జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించే హబ్లు అలాగే వారికి నిర్దేశించబడిన రంగాలలో ఆర్ని ప్రోత్సహిస్తాయి. 5. స్పేషియల్ డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సాంకేతికత మెరుగైన పౌర సేవలకు దారితీస్తున్నాయి. స్పెషల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ టెక్నాలజీ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ సిటిజన్ సర్వీసెస్. నూతన ఆవిష్కరణల కోసం క్లాస్ ఎకోసిస్టంలో అత్యుత్తమమైన గ్లోబల్ జియోస్పేషియల్ స్పేస్లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చాలనే దృక్పథంతో నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 ప్రారంభించబడింది. స్థానిక కంపెనీలకు వారి స్వంత జియోస్పేషియల్ డేటాను రూపొందించడానికి మరియు ఉపయోగించుకోవడానికి అధికారం కల్పించడం ద్వారా ఈ విధానం ఆత్మనిర్భర్ భారత్పై ఉద్ఘాటిస్తుంది. ఓపెన్ స్టాండర్డ్స్, ఓపెన్ డేటా మరియు ప్లాట్ఫారంలను ప్రోత్సహిస్తుంది. నేషనల్ జియోస్పేషియల్ డేటా రిజిస్ట్రీ మరియు యూనిఫైడ్ జియోస్పేషియల్ ఇంటర్ఫేస్ ద్వారా జియోస్పేషియల్ డేటాను సులభంగా యాక్సెస్ చేయడంపై దృష్టి పెడుతుంది. జియోస్పేషియల్ సెక్టార్లో ఇన్నోవేషన్, ఐడియాల ఇంక్యుబేషన్ మరియు స్టార్టప్ ఇనిషియేటివ్లకు మద్దతు ఇస్తుంది మరియు సామర్థ్య నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది జియోస్పేషియల్ రంగం యొక్క నిరంతర సరళీకరణను మరింత ప్రోత్సహిస్తుంది. పాలసీ అమలులో భాగంగా నేషనల్ జియోడెటిక్ ఫ్రేమ్వర్క్ను పునర్నిర్వచించడం కోసం సర్వే ఆఫ్ ఇండియా పాన్ ఇండియా కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ కోర్స్ నెట్వర్క్ను ప్రారంభించింది. ఆవిష్కరణలను ప్రారంభించడానికి మరియు ఎంటర్ప్రైజ్ను ప్రోత్సహించడానికి సంస్థలు మరియు రంగాలలో మెరుగైన స్థాన డేటా లభ్యతను మెరుగుపరచడానికి మరియు యాక్సెస్ చేయడానికి ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటోంది.
దేశంలో బలమైన భౌగోళిక ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో పైలట్ మోడ్లో జియోస్పేషియల్ ఇన్నోవేషన్ హబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం బీఎస్టీ నిక్స్ట్ ఐఐటి తిరుపతి మధ్య త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ హబ్ జియోస్పేషియల్ డొమైన్లో సాంకేతిక అభివృద్ధి, సామర్థ్య పెంపు, ఆర్డి, స్టార్టప్లు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలకు మద్దతు వంటి వివిధ రకాల ఆవిష్కరణలను అందిస్తుంది. 6 ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టంపై జాతీయ మిషన్. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ NMISPS RD ట్రాన్స్లేషనల్ రీసెర్చ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఇంక్యుబేటింగ్ సపోర్టింగ్ స్టార్టప్లతో పాటు వాణిజ్యీకరణను చేపట్టడానికి సాంకేతిక ప్లాట్ఫారంల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. NMISPS కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్, AI/ML, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ప్రిడిక్టివ్ టెక్నాలజీస్, అగ్రికల్చర్ టెక్నాలజీస్ వంటి అధునాతన సాంకేతిక రంగాలలో 25 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లు స్థాపించబడ్డాయి. నీరు, మైనింగ్ కోసం సాంకేతికతలు, అధునాతన కమ్యూనికేషన్ సిస్టమ్స్, క్వాంటం టెక్నాలజీలు మొదలైనవి. ప్రతి టీహెచ్ ఒక విభాగం -8 కంపెనీగా రూపొందించబడింది. సహానుభివృద్ధి, భాగస్వామ్యాలు మరియు వాణిజ్యీకరణ కోసం సంభావ్య సభ్యులుగా పరిశ్రమల ప్రమేయంతో హోస్ట్ ఇన్స్టిట్యూట్లోని ఒక స్వతంత్ర సంస్థ. పరిశ్రమ విద్యా ప్రభుత్వ సహకారాలు ల యొక్క ప్రధాన దృష్టి. ఇవి 4 ప్రధాన విభాగాలలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి, అనగా సాంకేతిక అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, వ్యవస్థాపకత అభివృద్ధి మరియు పారిశ్రామిక సహకారాలు. ఇప్పటివరకు మిషన్ 311 సాంకేతికతలు, 549 సాంకేతిక ఉత్పత్తులు, 63000 మానవ వనరులు, 1200 ఉద్యోగాల సృష్టి మరియు దాదాపు 124 అంతర్జాతీయ సహకారాలను అభివృద్ధి చేసింది. హబ్ సహకార కార్యకలాపాలు మిషన్ ప్రభావాన్ని మరింత పెద్దవిగా చేశాయి. ప్రస్తుత సంవత్సరం 2023లో ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్లో 4 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లతో పాటు టిఐహెచ్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం DST నిర్వహించిన అగ్రి స్టార్టప్ డెమో మరియు ఫండింగ్ ఆత్మన్ ని కలిగి ఉన్న మిషన్ కింద కొన్ని కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఐఐటి ఇండోర్ మరియు ఐఐటి రోపర్ సెప్టెంబర్ 29, 2023న, అలాగే ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి ఢిల్లీలో స్థాపించిన మెడికల్ కోబోటిక్స్ సెంటర్ MCC ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలను మెరుగుపరచడంలో అధునాతన సహకారాన్ని చూపుతుంది. ఐఐటి రోపర్ యొక్క వార్షిక ఈవెంట్ సమృద్ధి వివిధ రంగాలలో సిపిఎస్ సాంకేతికతలను ఉపయోగించి డీప్టెక్ ఐస్పిఎస్ స్టార్టప్ల నుండి ప్రదర్శనలను కలిగి ఉంది. సహకార స్ఫూర్తిని నొక్కి చెబుతుంది. 7 గుర్తించబడిన ఇతివృత్త ప్రాంతాలలో సాక్ష్యమాధారిత పరిశోధనల ద్వారా విధానం ప్రణాళిక. పాలసీ ప్లానింగ్ త్రూ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఇన్ ఐడెంటిఫైడ్ థెమాటిక్ ఏరియాస్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గోయి దేశంలో STE సాధికారత కోసం పబ్లిక్ పాలసీ సపోర్టును రూపొందించడం మరియు అందించడం తప్పనిసరి. భారతదేశంలో బలమైన సాక్ష్యమాధారిత STA విధాన వ్యవస్థ కోసం ఒక సంస్థాగత యంత్రాంగాన్ని నిర్మించడానికి మరియు బలోపేతం చేయడానికి DST ద్వారా దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలలో సెంటర్స్ ఫర్ పాలసీ రీసెర్చ్ CPRs స్థాపించబడింది, బలపరచబడింది. ఈ కేంద్రాలు దేశానికి సంబంధించిన అనేక కీలక రంగాలలో లక్ష్య పరిశోధనలో నిమగ్నమై ఉన్నాయి. STA పాలసీ డొమైన్లో పండితులకు శిక్షణ ఇస్తాయి మరియు మెరుగైన STA పాలసీ తయారీకి దోహదం చేస్తాయి. దానికి తోడు విధాన నిపుణులు పరిశోధకుల యొక్క క్లిష్టమైన సమూహాన్ని రూపొందించడానికి DST STA పాలసీ ఫెలోషిప్ ప్రోగ్రాం DST STA PFP-కి మద్దతునిస్తోంది. DST STA PFP శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు విధాన ఔత్సాహికులకు విధాన రూపకల్పనలో సన్నిహిత ప్రాంతాల నుండి బహిర్గతం చేయడానికి మరియు STA పాలసీ రంగంలో వారి జ్ఞానం మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అందించడానికి అవకాశాన్ని అందిస్తుంది.
ఎస్టీఏ పాలసీ డొమైన్తో మరియు లేదా దేశంలో ఎస్టీఏ పాలసీ ల్యాండ్స్కేప్ సాధికారత కోసం సహకరిస్తున్న ఎస్టీఏ పాలసీ పరిశోధకులుగా నిమగ్నమవ్వడానికి ఆసక్తి ఉన్న యువ నిపుణుల కోసం ఫెలోషిప్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. ప్రస్తుత సంవత్సరంలో వివిధ ఎస్టీఏ డొమైన్లలో పాలసీ పరిశోధనను నిర్వహించడానికి 6 కొత్తలు స్థాపించబడ్డాయి మరియు 10 కొత్త శాటిలైట్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లు గుర్తించబడ్డాయి. 8 నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎన్సెమ్ మిషన్ కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28 వ్యవస్థలు ప్రారంభించబడ్డాయి. వాటిలో 7 వ్యవస్థలు పెటాఫ్లాప్స్ పిఎఫ్ యంత్రాలు, 8 మధ్య శ్రేణి 833 టిఎఫ్, 8 దిగువ శ్రేణి 150 టిఎఫ్ మరియు శిక్షణ కోసం అంకితమైన 50 టిఎఫ్ యొక్క 5 సిస్టంలు పనిచేస్తున్నాయి. ఈ రోజు వరకు 74,44,920 కంప్యూటింగ్ కోడ్లు అమలు చేయబడ్డాయి మరియు 6,072 మంది నిపుణులైన వినియోగదారులు వారి సంబంధిత గ్రాంట్ ఛాలెంజ్ డొమైన్ సమస్యలను పరిష్కరించడానికి సిస్టంలను యాక్సెస్ చేస్తున్నారు. 9 వాతావరణ మార్పు పరిశోధన 2 జాతీయ మిషన్లు. వాతావరణ మార్పు పరిశోధన కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. వాతావరణ మార్పులపై శాఖ 2 జాతీయ మిషన్లను అమలు చేస్తోంది. అవి హిమాలయన్ ఎకోసిస్టమ్ను నిలబెట్టడానికి జాతీయ మిషన్ ఫోర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్ (MSG) మరియు వాతావరణ మార్పు కోసం వ్యూహాత్మక పరిజ్ఞానంపై జాతీయ మిషన్ నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ (NMSKCC). 2 మిషన్లు మానవ మరియు సంస్థాగత ఎస్టీ సామర్థ్యాలను పెంపొందించడం, వ్యూహాత్మక జ్ఞానాన్ని ఉత్పత్తి చేయడం మరియు వాతావరణ మార్పుల శాస్త్రం, ప్రభావాలు మరియు అనుసరణ యొక్క ముఖ్య రంగాలలో అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో 2023 తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో NMSKCC కింద 6 కొత్త స్టేట్ క్లైమేట్ చేంజ్ సెల్స్ (ACCCs) ఫేజ్ని స్థాపించారు మరియు రాష్ట్రాలలో 5 కొత్త స్టేట్ క్లైమేట్ చేంజ్ సెల్స్ (ACCCs) ఫేజ్ని స్థాపించారు. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, జెకే మరియు మేఘాలయ. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో మారుతున్న వాతావరణంలో భారత ఋతుపవనాల వైవిధ్యం మరియు అంచనాకు సంబంధించి ఆ వాతావరణ మార్పు పరిశోధన DSTCOCCR పై కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COI)ని ప్రారంభించింది. 10 అటానమస్ సంస్థల నుండి కీలక విజయాలు. డిపార్ట్మెంట్ 27 అటానమస్ ఇన్స్టిట్యూషన్లను ఏఏలు ప్రోత్సహిస్తుంది. వీటిలో 15 పరిశోధన అభివృద్ధి సంస్థలు, 04 ప్రత్యేక జ్ఞానం మరియు ఎస్టీ సేవా సంస్థలు, 05 వృత్తిపరమైన సంస్థలు మరియు 03 చట్టబద్ధమైన సంస్థలు ఉన్నాయి. సంవత్సరంలో కొన్ని కీలక విజయాలు. 1 వ్యవసాయ వ్యర్థాల నుండి హైడ్రోజన్ ఉత్పత్తి కోసం సూక్ష్మజీవుల ప్రక్రియను అభివృద్ధి చేయడంతో అఘార్కర్ పరిశోధనా సంస్థ ఆరి ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ పరివర్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఆరి కెపిఐటి టెక్నాలజీ లిమిటెడ్తో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2 నానో మరియు సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో మరియు సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ అధిక విప్లవాత్మక ఎలక్ట్రోక్రోమిక్ ఎనర్జీ స్టోరేజ్ (ES) పరికరాన్ని రూపొందించడానికి మెటల్ మెష్ ఎలక్ట్రోడ్, సన్నని W3 ఫిల్మ్ మరియు L3 ఎలక్ట్రోలైట్లను ఉపయోగించే భాగాల ధరను తగ్గించడం ద్వారా సరసమైన, శక్తి సమర్థవంతమైన గాజు కిటికీని అభివృద్ధి చేసింది. 3 వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, డెహ్రాడూన్ UK హిమాలయలో 40 జియోథర్మల్ స్ప్రింగ్లను GTS మ్యాప్ చేసింది మరియు వాటి భూషణ శక్తి సామర్థ్యాన్ని 10,600 మెగావాట్ శక్తికి సమానమైనదిగా అంచనా వేసింది. కుమారి మరియు ఇతరులు 2023 జియోథర్మల్ సోలార్ హైబ్రిడ్ శక్తిని ఉత్పత్తి చేసే సినర్జిస్టిక్ ప్రోగ్రాంతో పాటు తపోవన్లో భూషణ శక్తిని విద్యుత్తుగా మార్చడంలో పైలట్ అధ్యయనం కోసం చొరవ తీసుకున్నారు.
4. నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ నెక్టార్ షిల్లాంగ్ ఈశాన్య ప్రాంతాల్లో ఎన్ఈఆర్ ఆహార సంరక్షణ సవాళ్లను అధిగమించడానికి మేఘాలయ, మిజోరం మరియు నాగాలాండ్లలో 15 స్వతంత్ర సోలార్ డీహైడ్రేటర్లను ఏర్పాటు చేసింది. ఎన్ఈఆర్ ప్రధానంగా అల్లం, పసుపు మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను లక్ష్యంగా చేసుకుంది. 5. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఎన్ఐఎఫ్ కొన్ని వేల అట్టడుగు ఆవిష్కరణలు మరియు సాంప్రదాయ నాలెడ్జ్ ప్రాక్టీస్లను స్కౌట్ చేసింది. అనేక వందల విలువ జోడించబడింది. ప్రోటోటైప్ డెవలప్మెంట్, వెటర్నరీ మరియు హ్యూమన్ హెల్త్ సంబంధిత ప్రాక్టీస్ల క్లినికల్ ట్రయల్స్, ప్లాంట్ వెరైటీస్ కోసం ఆన్ఫార్మ్ ట్రయల్స్ మరియు మొత్తం 159 పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి. 6. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్ఐ బెంగుళూరు కదిలే మూలం మరియు స్థిరమైన పరిశీలకుల మధ్య ఖాళీ క్వాంటం కమ్యూనికేషన్ యొక్క ప్రధాన మైలురాయిని సాధించింది. ఉపగ్రహాలను ఉపయోగించి సురక్షితమైన క్వాంటం కమ్యూనికేషన్లో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఒక ముఖ్యమైన అడుగు. స్టార్ సెన్సార్ స్టార్బెర్రీ సెన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఐఐఏ స్పేస్ పేలోడ్ గ్రూప్చే అభివృద్ధి చేయబడింది మరియు నిర్మించబడింది. దీనిని ఇస్రో ఏప్రిల్ 22, 2023న ప్రారంభించింది మరియు ఆపరేషన్లో విజయవంతమైంది. 7. శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ACTIMST త్రివేంద్రం వారు టీటీకే చిత్ర మెకానికల్ హార్ట్ వాల్వ్ మోడల్ TC2 యొక్క 2వ తరం యొక్క పైలట్ హ్యూమన్ ట్రయల్ను 40 మంది రోగులలో విజయవంతంగా పూర్తి చేశారు. 8. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ LFP ల కోసం లేయాన్ బ్యాటరీలలో కీలకమైన క్యాథోడ్ పదార్థం ఉత్పత్తికి స్వదేశీ సాంకేతికత భారతదేశంలో మొదటిసారిగా ప్రదర్శించబడింది మరియు సాంకేతికత భారతీయ పరిశ్రమకు ఆల్ట్మిన్ ప్రైవేట్ లిమిటెడ్ బదిలీ చేయబడింది. ప్రారంభించబడింది మరియు టెక్నాలజీ రిసీవర్ RC వద్ద ఇంక్యుబేటర్ స్థలంలో పైలట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. 9. ఆసియాలోనే అతిపెద్ద 4 మీటర్ల అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఇన్స్టాలేషన్ ఉత్తరాఖండ్లోని దేవస్థాన్లో ప్రారంభించబడింది. 11. రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడం. అభివృద్ధి చెందుతున్న సైన్స్ టెక్నాలజీ డొమైన్లలో R&D ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ప్రాథమిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం మరియు సౌకర్యాలను సులభతరం చేసే లక్ష్యంతో తక్కువ మద్దతు లేని ప్రాంతాల కోసం ప్రత్యేక డ్రైవ్ ప్రకటన ద్వారా కొత్తగా స్థాపించబడిన 11 విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ రీసెర్చ్ మరియు సైంటిఫిక్ ఎక్సలెన్స్ సపోర్టెడ్ ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ పర్స్ యొక్క మద్దతు ప్రమోషన్. ప్రాంతం జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, హర్యానా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర నిధులతో కూడిన విశ్వవిద్యాలయాలు మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకోవడం. స్పెషల్ డ్రైవ్ కాల్తో పాటు 2023లో ఓపెన్ కాల్ ద్వారా 13 కొత్త విశ్వవిద్యాలయాలకు కూడా ఈ పథకం కింద మద్దతు ఉంది. ప్రయోగశాలలు, విద్యా సంస్థలు రిపేర్, అప్గ్రేడేషన్, మెయింటెనెన్స్, రిట్రోఫిట్టింగ్ లేదా అదనపు అటాచ్మెంట్ని పొందడం కోసం వివిధ సంస్థల్లో ఇప్పటికే ఉన్న DST సపోర్టెడ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సౌకర్యాల AIFs యొక్క క్రియాత్మక సామర్థ్యాలను పెంచడానికి అప్గ్రేడేషన్, ప్రివెంటివ్ రిపేర్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, సపోర్ట్ ఫోర్ అప్గ్రేడేషన్, ప్రివెంటివ్ రిపేర్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ సుప్రీం అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. 12. స్టార్టప్ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడం. స్ట్రెంథనింగ్ ద స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST స్టార్టప్లు మరియు వ్యక్తిగత ఆవిష్కర్తలను ప్రోత్సహించడంపై దృష్టి సారించి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్ నిధి ప్రోగ్రామ్ను అమలు చేస్తోంది. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెస్సింగ్ ఇన్నోవేషన్స్ నిధి ఆలోచనలు మరియు ఆవిష్కరణలను నాలెడ్జ్ బేస్డ్ మరియు టెక్నాలజీ ఆధారిత విజయవంతమైన స్టార్టప్లుగా మార్చడం కోసం. నిధి తన వివిధ కార్యక్రమాల ద్వారా స్కౌటింగ్, మద్దతు మరియు ఆవిష్కరణల స్కేలింగ్ ద్వారా స్టార్టప్లను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్లాగ్షిప్ నిధి టీబీఐ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ ప్రోగ్రాం ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా 170ల నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. నిధి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిధి కొరి కార్యక్రమం ద్వారా ఎంచుకున్న అనుభవజ్ఞులైనలు నిధిగా మారడానికి స్కేల్ చేయబడ్డాయి. ఈ నిధిలు వెంచర్ ప్రమోషన్లో వనరులు మరియు సంబంధిత నెట్వర్క్తో సహా విజ్ఞానం యొక్క రిజర్వాయర్గా పనిచేస్తాయి మరియు జాతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో అనుబంధాలను సమలేఖనం చేయడంలో సహాయపడతాయి. ఇప్పటివరకు మొత్తం 8లు క్రియాశీల మద్దతులో ఉన్నారు. నిధి ఇన్క్లూసివ్ టీబీఏ ఐటీబీఏ దేశవ్యాప్తంగా ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత యొక్క సమగ్రతను నిర్ధారించడం మరియు విద్యార్థులు, అధ్యాపకులు, వ్యవస్థాపకులు మరియు సమీప కమ్యూనిటీలలో ఆవిష్కరణ మరియు ప్రారంభ సంస్కృతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం కొత్త ఐటీబీఏ కేంద్రాలను స్థాపించడానికి మద్దతు కోసం 29 సంస్థలు సిఫార్సు చేయబడ్డాయి. నిధి సీడ్ సపోర్ట్ ప్రోగ్రాం నిధిఎస్ఎస్పి ఆశాజనక ఆలోచనలు, ఆవిష్కరణలు మరియు సాంకేతికతలతో సంభావ్య స్టార్టప్లకు ప్రారంభ దశ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. స్టార్టప్లకు మద్దతుగా 14 టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లకు టీబీఐజ్ సీడ్ సపోర్ట్ అందించబడింది. 2023 సంవత్సరంలో ఎస్పి కింద టీబీఐ ద్వారా 80 స్టార్టప్లకు మద్దతు అందించబడింది. డిఎస్టీ నిధి యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ రెసిడెన్స్ ఈఐఆర్ ప్రోగ్రాం 18 నెలల వరకు ఆశాజనకమైన సాంకేతిక వ్యాపార ఆలోచనను కొనసాగించడానికి గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఔత్సాహిక లేదా వర్ధమాన వ్యవస్థాపకులకు మద్దతు ఇస్తుంది. నిధి ఈఐఆర్ ద్వారా 2023 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 27 ఈఐఆర్ కేంద్రాలకు మద్దతుతో పాటుగా 10 కొత్త ఈఐఆర్ కేంద్రాలకు మద్దతు లభించింది. 13 సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఇన్క్లూసివ్ గ్రోత్ ఆఫ్ సొసైటీ ఈక్విటీ కోసం సైన్స్ సాధికారత మరియు సమాజం యొక్క సమగ్ర వృద్ధి కోసం అభివృద్ధి. సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన విభాగం ఈడబ్ల్యూఎస్ యొక్క జీవనోపాధి కేంద్రీకృత స్థానిక మరియు దైహిక సమస్యలను గుర్తించడం మరియు పరిష్కరించడం కోసం క్రాస్ బ్రిడ్జ్ సహకారానికి మద్దతునిచ్చేందుకు జీవనోపాధి కోసం సునీల్ బలోపేతం అప్స్కేలింగ్ పెంపకం ఇన్నోవేషన్స్ ప్రోగ్రాంను ప్రారంభించింది. 10 మహిళా సాంకేతిక పార్కులు లు మద్దతు ఇవ్వబడ్డాయి మరియు సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్స్ జోక్యాల ద్వారా పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయోజనం పొందారు. పేటెంట్, కాపీరైట్, భౌగోళిక సూచన మొదలైన వాటితో సహా మేధో సంపత్తి హక్కుల ఐపీఆర్ గురించి అవగాహన కల్పించడానికి మరియు రాష్ట్రంలో వాటిని పరిరక్షించడానికి ఛత్తీస్గఢ్లో పేటెంట్ సమాచార కేంద్రాన్ని పునఃస్థాపన చేయడం. 12 సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఎస్టీఏ హబ్లు దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యవస్థీకృత జోక్యాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ, ఏసీ సెయింట్ కమ్యూనిటీల సమగ్ర అభివృద్ధి కోసం స్థాపించబడ్డాయి. యొక్క గిరిజనుల జాతి ఆహారాలు మరియు పానీయాలపై పరిశోధన కోసం హెరిటేజ్ ఫుడ్ అండ్ బెవరేజ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు మద్దతు ఉంది. 14 టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ సాంకేతికత అభివృద్ధి మరియు బదిలీ అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఎంటీ ప్రోగ్రాం ద్వారా సిఎస్ఐఆర్ఎన్సిఎల్ పూణేలో స్పెషాలిటీ కెమికల్స్ మరియు ఎలక్ట్రానిక్ గ్రేడ్ మెటీరియల్స్ కోసం నిరంతర తయారీ సాంకేతికతల అభివృద్ధి పై డిఎస్టీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సృష్టించింది మరియు పరిధిలోని 50 టెక్నాలజీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు మద్దతునిచ్చింది. 1 అధునాతన ఫార్మింగ్ మరియు నియర్ షేప్ ప్రాసెసింగ్. 2 రోబోటిక్స్ ఆటోమేషన్. 3 నానో మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ గ్రేడ్ మెటీరియల్స్, స్మార్ట్ మెటీరియల్స్, మెటామెటీరియల్స్ తయారీ. 4 ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ మరియు 5 నవల ఉపరితల పూతలు ఉపరితల ఆకృతి. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ డబ్ల్యూఎంటీ ప్రోగ్రాం ద్వారా స్వచ్ఛ భారత్ సమలేఖన కార్యక్రమం డిఎస్టీ జీవితకాల టైర్లు మరియు బ్యాటరీల నిర్వహణ రీసైక్లింగ్ కోసం సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చింది. టెక్నాలజీ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడం కోసం డిఎస్టీ. 1 యూనివర్సిటీ ఆఫ్ లడఖ్
2 మెడికాప్స్ యూనివర్సిటీ ఇండోర్ మధ్యప్రదేశ్ 3 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ దోయిముఖ్ అరుణాచల్ ప్రదేశ్ 4 కెరీర్లో టెక్నాలజీని ప్రారంభించే కేంద్రాలను టేక్ సృష్టించింది. పాయింట్ యూనివర్సిటీ హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్ కీలకమైన స్టార్టింగ్ మెటీరియల్స్ కేసం మరియు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐ పై స్వీయ విశ్వాసం కలిగి ఉండటానికి డీస్టీ కోల్కతాలోని లో సముద్ర చికిత్సా కేంద్రాన్ని సృష్టించింది. 15 క్లీన్ ఎనర్జీ అండ్ వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ క్లీన్ ఎనర్జీ మరియు వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ జూలై 22 నుంచి 19, 2023న గోవాలో జరిగిన G20 ఎనర్జీ ట్రాన్సిషన్ మినిస్టీరియల్ మీటింగ్ ఈఎంఎం సందర్భంగా భారతదేశం 8వ మిషన్ ఇన్నోవేషన్ MI8 మరియు 14వ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ CM14 సంయుక్త మంత్రిత్వ కార్యక్రమాన్ని నిర్వహించింది. 4 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్లో గ్లోబల్ క్లీన్ ఎనర్జీ కమ్యూనిటీ యొక్క అతిపెద్ద ఫుట్ఫాల్ దాదాపు 3,000 మంది రిజిస్టర్డ్ పార్టిసిపెంట్లు కనిపించారు. సుమారు 40 సభ్య దేశాలు మరియు 10 అంతర్జాతీయ సంస్థల మంత్రులు మరియు హోద్లతో పాటు ప్రముఖ ఇంధన సంస్థలు విధాన రూపకర్తలు మరియు విద్యావేత్తలు పాల్గొన్నారు. జీరో ఎమిషన్ వెహికల్స్ మరియు అడ్వాన్స్మెంట్స్ ఇన్ క్లీన్ ఎనర్జీ పై దృష్టి సారించే టెక్నాలజీ షోకేస్ కూడా నిర్వహించబడింది. దీనిలో గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సొల్యూషన్స్ ను ముందుకు తీసుకెళ్లడానికి 25 నమూనాలను ప్రదర్శించారు. దేశంలో గ్రీన్ పవర్ సొల్యూషన్ను అందించడానికి డివైస్ ఆర్కిటెక్చర్లలో ఆవిష్కరణను పెంపొందించడానికి అధిక సామర్థ్యం గల PV సెల్లు మరియు మాడ్యూల్స్పై 5 నేషనల్ ఛాలెంజ్ గ్రాంట్ ప్రాజెక్టులకు డిపార్ట్మెంట్ మద్దతు ఇచ్చింది. ఒక నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ CS కి మద్దతు లభించింది. పై 156 RD ప్రతిపాదనలు మరియు 4 CCU టెస్ట్ బెడ్ ప్రతిపాదనలు సమీకరించబడ్డాయి. బహుపాక్షిక క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ CETP-లో చేరాయి. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం డీజిల్ జనరేటర్లకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయం ఫ్లో బ్యాటరీ మరియు అత్యాధునిక క్వాంటం టెక్నాలజీ మద్దతుతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ఆవిష్కరించారు. 16 విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వైజ్ నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్ కిరణ్ సైన్స్ మరియు ఇంజనీరింగ్లో మహిళలు వైజ్ పెంపకం ద్వారా పరిశోధనలో పురోగతి కిరణ్ లింగ సమానత్వం కోసం సైన్స్ అండ్ టెక్నాలజీలోని వివిధ రంగాలలో మహిళలను ప్రోత్సహించడానికి PhD కోసం వైజ్ ఫెలోషిప్ అనే 5 కొత్త ప్రోగ్రాంలు వైజ్ PhD పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వైజ్ PDF వైజ్ ఇంటర్న్షిప్ ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వైజ్ IPR వైజ్ స్కోప్ మరియు వీడుషి ప్రారంభించబడ్డాయి. విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమం కింద దేశంలోని 34 రాష్ట్రాలు UTలలోని 250 జిల్లాల నుండి 9వ తరగతికి చెందిన 21,000 కంటే ఎక్కువ మంది బాలికలు వివిధ కార్యకలాపాలు మరియు జోక్యాల ద్వారా ప్రయోజనం పొందారు. క్యూరీ కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం కింద 18 మహిళా PG కళాశాలలు మరియు 2 మహిళా విశ్వవిద్యాలయాలలో అత్యాధునిక పరిశోధనా సౌకర్యాలను నెలకొల్పడానికి మద్దతు అందించబడింది. 17 ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫోర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ ఇన్స్పైర్ పథకం కళాశాల మరియు విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రాథమిక మరియు సహజ శాస్త్రాలను అధ్యయనం చేయడానికి మరియు ఇంజనీరింగ్ వైద్యం వ్యవసాయం మరియు పశువైద్య శాస్త్రాలతో సహా ప్రాథమిక మరియు అనువర్తిత శాస్త్ర రంగాలలో పరిశోధనా వృత్తిని కొనసాగించడానికి ప్రతిభావంతులైన యువతను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతిమ లక్ష్యం దేశం యొక్క RD స్థావరాన్ని విస్తరించడం. ఇన్స్పైర్ అనేది మెరిటాధారిత పోటీ మరియు లింగతటస్థ పథకం. 4 భాగాలు ఇన్స్పైర్ యొక్క ముఖ్య విజయాలు క్రింద చూడవచ్చు. ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ ప్రముఖ పరిశోధకులతో వేసవి అనుబంధం ద్వారా స్కాలర్షిప్లు మరియు మార్గదర్శకత్వం ద్వారా సైన్స్ ఇంటెన్సివ్ ప్రోగ్రాంలలో ఉన్నత విద్యను చేపట్టడానికి ప్రతిభావంతులైన యువత అనుబంధ రేటును పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న 16,004 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. మొత్తం 7,643 యువ ప్రకాశవంతమైన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వారి వేసవి పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు పొందారు. 18 గుడ్ లాబొరేటరీ ప్రాక్టీస్ మంచి లాబొరేటరీ ప్రాక్టీస్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ డిస్టి OECD సూత్రాలకు అనుగుణంగా నాన్ క్లినికల్ హెల్త్ మరియు ఎన్విరాన్మెంట్ సేఫ్టీ స్టడీస్ నిర్వహించడం. ఇండియన్ టెస్ట్ ఫెసిలిటీస్ లాబొరేటరీల సర్టిఫికేషన్ కోసం నేషనల్ GLP కంప్లైన్స్ మానిటరింగ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తోంది. మార్చి 2011 నుండి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ OECD లో పరస్పర అంగీకార డేటా MAD-కి భారతదేశం పూర్తిగా కట్టుబడి ఉంది. ఇది అన్ని OECD సభ్య దేశాలలో మరియు పూర్తి స్థాయిలో భారతీయ GLP సర్టిఫైడ్ ల్యాబ్లలో రూపొందించబడిన డేటాను ఆమోదించడాన్ని సులభతరం చేస్తుంది. లోకి కట్టుబడి ఉన్న సభ్యులు కాని దేశాలు 2023 సంవత్సరంలో జాతీయ GLP ప్రోగ్రాం కింద సాధించిన ముఖ్య విజయాలు క్రింది విధంగా ఉన్నాయి. 10 కొత్త పరీక్షా సౌకర్యాలు ప్రయోగశాలలు GLP కంప్లైంట్గా ఇప్పటికే ఉన్న 13 పరీక్షా సౌకర్యాలు ప్రయోగశాలల రీసర్టిఫికేషన్తో పాటుగా సర్టిఫై చేయబడ్డాయి. ప్రస్తుతం భారతదేశం అంతటా 60 పరీక్షా సౌకర్యాలు ప్రయోగశాలలు జాతీయ GLP ప్రోగ్రాం క్రింద GLP సర్టిఫికేట్ పొందాయి. నిక్మా ద్వారా దించబడిన GLP పరిధి సామరస్యపరచబడుతోంది. హార్మోనైజేషన్ కోసం రూపొందించిన డ్రాఫ్ట్ స్కోప్ వాటాదారుల వ్యాఖ్యలను కోరడం కోసం డిస్టి వెబ్సైట్లో ఉంచబడింది. 19 సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ భద్రత మరియు రక్షణ డొమైన్లోని ఇంప్రింట్ ప్రోగ్రాం కింద IITK ద్వారా అమలు చేయబడిన నిధులతో కూడిన ప్రాజెక్టులో రడార్ స్టీల్ కోసం టెక్స్టైల్ ఆధారిత మెటామెటీరియల్ అబ్జార్బర్ రూపకల్పన మరియు అభివృద్ధిలో ఒక ఆవిష్కరణ జరిగింది. భారతదేశం యొక్క మొట్టమొదటి 100% డైమిథైల్ ఈథర్ డీమీ ఇంప్రింట్ కింద మరొక ప్రాజెక్టులో స్థిరమైన ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత రవాణా వ్యవస్థ కోసం క్రూసేడ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి ఆన్ మరియు ఆఫ్రోడ్ అప్లికేషన్ల కోసం ఇంధనంతో కూడిన ట్రాక్టర్ వాహనంలో అభివృద్ధి చేయబడింది. EQ ప్రోగ్రాం కింద 25 హైడరాక్సీ విటమిన్ D3 కోసం ఒక నవల ఎలక్ట్రోకెమికల్ ఇమ్యూనోసెన్సింగ్ టెక్నిక్ను సవరించిన ఫ్లోరిన్ టీన్ ఆక్సైడ్ ఎలక్ట్రోడ్ ఉపరితలంపై నిక్షిప్తం చేసిన గోల్డ్ ప్లాటినం బయోమెటాలిక్ నానో పార్టికల్స్ ఆధారంగా అభివృద్ధి చేయబడింది. 20 టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ డిసెంబర్ 15, 2023 నాటికి గణనీయమైన సాంకేతిక పురోగతి కోసం TEB 10 పరివర్తన ఒప్పందాలను పొందింది. గణనీయమైన 77.09 కోట్ల రూపాయలు పెట్టుబడి, గ్రౌండ్ బ్రేకింగ్ సహకారాల పట్ల TEB యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. క్రింది కొన్ని కీలక మద్దతులు ఉన్నాయి. హైడ్రోకార్బన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి మరియు భారతదేశ ఇంధన రంగానికి దోహదపడేందుకు నెక్స్ట్ జెన్ ఆయిల్ గ్యాస్ టెక్నాలజీల అభివృద్ధి కోసం హర్యానాలోని రేవారిలో AMS వేలారెక్స్ టెక్నాలజీస్, గుజరాత్లోని భరూచ్లోని AMS ఆల్కెమీ రీసైక్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక సమగ్ర ప్లాంట్తో వ్యర్థ పదార్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు చేసింది. వివిధ వ్యర్థ వనరుల నుండి విలువైన లోహాలను తిరిగి పొందింది. మహారాష్ట్రలోని పూణేలోని AMS నోకేర్ రోబోటిక్స్ డిజిటల్ ఎనేబుల్డ్ అడ్వాన్స్డ్ యూనివర్సల్ ICU వెంటిలేటర్తో మార్గదర్శకుల ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణ సామాజిక శ్రేయస్సు పట్ల TEB యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కర్ణాటకలోని బెంగళూరులోని AMS TA కనెక్టర్లు కఠినమైన పర్యావరణ కనెక్టర్లను వాణిజ్యీకరించడం ద్వారా ఎలక్ట్రానిక్స్లో గణనీయమైన పురోగతిని సాధించాయి. భారతదేశం యొక్క గ్లోబల్ టెక్ ఉనికిని మెరుగుపరుస్తాయి. కర్ణాటకలోని దొడ్డబల్లాపూర్లోని AMS కెమ్లైఫ్ ఇన్నోవేషన్స్ రసాయన రంగంపై దృష్టి సారిస్తుంది. పశుగ్రాసం కోసం బయోట్రేస్ మినరల్స్ యొక్క వాణిజ్యీకరణ మరియు తయారీని నొక్కి చెబుతుంది. స్థిరమైన AMS వ్యవసాయానికి TEB యొక్క మద్దతుతో సమలేఖనం చేయబడింది. 21 వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ వైభవ్ సమ్మిట్ అవాస్విక్ భారతీయ వైజ్ఞానిక్ వాభవ్ సమ్మిట్
25,000 కంటే ఎక్కువ మంది హాజరైన భారతీయ సంస్థలతో భారతీయ స్టెమ్ డయాస్పోరాను అనుసంధానించడానికి భారత ప్రభుత్వం వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ వైభవ్ సమ్మిట్ ని నిర్వహించింది. 18 వర్టికల్స్ పరిశోధన ప్రాంతాలు మరియు 80 క్షితిజ సమాంతరాలు అపపరిశోధన ప్రాంతాలు పై 230 ప్యానెల్ చర్చా సమావేశాలు 23 రోజుల పాటు జరిగాయి. 70 కంటే ఎక్కువ దేశాల నుండి భారతీయ ఎస్టీఎంఎం డయాస్పోరా చర్చలలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వైభవ్ ప్రోగ్రాంను రూపొందించడానికి మరియు అమలు చేయడానికి ఒక అడుగు ముందుకు వేసింది మరియు మొదటి దశగా వైభవ్ ఫెలోషిప్ కాల్ని ప్రకటించింది. వైభవ్ ఫెలోషిప్ భారతీయ ఉన్నత విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలు మరియు లేదా ప్రభుత్వ నిధులతో కూడిన శాస్త్రీయ సంస్థలతో భారతీయ డయాస్పోరా శాస్త్రవేత్తల మధ్య సహకారాన్ని అందిస్తుంది. వైభవ్ ఫెలో సహకారం కోసం భారతీయ సంస్థను గుర్తిస్తుంది మరియు గరిష్టంగా 3 సంవత్సరాల పాటు సంవత్సరంలో 2 నెలల వరకు వెచ్చించవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.